హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ వచ్చేసి బొచ్చు నాగరాజు గారు తెగ బాధపడిపోయారు. బాలకృష్ణ గారు ఒంటరిగా అయిపోయారు, బాలకృష్ణతోటి ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది. నిప్పు తుప్పు బొచ్చు నాగరాజు గారు ఈ వీడియో చేయడం జరిగింది. చాలా రోజులు అవుతుంది అతను వీడియోలు చేసి కూడా. ఆ వీడియో నేను రీసెంట్గా నిన్ననో చూశాను. అది చూసి దాని మీద కౌంటర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కామెంట్ చేయండి. బాలకృష్ణ గారి పైన నిప్పు నాగరాజు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అనేది మనకు తెలిసిందే. అందులో ఒక వీడియోనే ఇది. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి దీపావళి రోజు బాలకృష్ణ గారి తోటి హీరోలు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద హీరో ఫంక్షన్కి పిలవడం జరిగింది. ఆ రోజు దీపావళి రోజు ఫంక్షన్కు పిలవడం జరిగింది. బాలకృష్ణ గారి తోటి హీరోలైన వారు కూడా వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ గారిని పిలవలేదు, బాలకృష్ణ ఒంటరయ్యాడు. వాళ్ళు దిగిన ఫోటో చూపెట్టుకుంటూ వాళ్ళెవరో బాలకృష్ణ గారి తోటి హీరోలు ఫోటోలు దిగారు, అయిపోయింది. వాళ్ళ ముచ్చట వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ ఫోటో ఆ పిక్కు చూపెట్టుకుంటూ బాలకృష్ణ ఒంటరయ్యాడు అని అంటే వాస్తవానికి ఒంటరే బాలకృష్ణ. నిజాయితీ పరుడు ఒంటరిగానే జీవిస్తాడు, ఒంటరిగానే ఉంటాడు. నిజాయితీగా ఉండేవాడు ఒంటరిగానే ఉంటాడు. నిజం అంటేనే బాలకృష్ణ అంటేనే ముక్కసూటితనం. ఇది మనందరికీ తెలిసిందే. అందరికీ ఆ ముచ్చట్లో ఇప్పుడు ఏమన్నా అంటే ఒంటరితనం అనేది బొచ్చు నాగరాజు అనుకుంటున్నాడు. ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి అయిపోయాడు. తోటి హీరోలైన వారు కూడా ఈయనకు పిలవడం లేదు, వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇతన్ని పిలవలేదు, బాలకృష్ణ గారిని పిలవలేదు అని బొచ్చు నాగరాజు తెగ ఫీల్ అవ్వడం జరిగింది. ఫీల్ అయ్యి ఆ పిక్కు, ఆ ముగ్గురు హీరోలు దిగిన పిక్కు చూపెట్టుకుంటా వీళ్ళందరూ ఒక్క తాటి మీద ఉన్నాడు, బాలకృష్ణ ఒంటరిగా ఉన్నాడని చూపెట్టడం జరిగింది. వాస్తవానికి ఇది నిప్పు నాగరాజు కానీ ఇది ఇక్కడ మనవే ఏంది అంటే బాలకృష్ణ గారు సింహం లాంటి వాడు. సింహం అనేది సింగిల్గానే ఉంటుంది, సింగిల్గానే జీవిస్తుంది. అలాగని సింగిల్ అంటే ప్రజలతోటి మమేకమయ్యే వ్యక్తి బాలకృష్ణ గారు. తన తోటి హీరోలతోటి కలిసినా కలగకపోయినా అది వేరే. ప్రజలతోటి మమేకమయ్యే మనస్తత్వం ఎవరికి అని అంటే ఇక్కడ బాలకృష్ణ గారికి అది. ఇంకా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపు కలవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి కలవచ్చు. అది వేరే ముచ్చట. ఆ పిక్కు చూపెట్టుకుంటా వీడు మాట్లాడిన ముచ్చట ఏంటంటే బాలకృష్ణ గారు ఒంటరి అయిపోయారు, అతనికి ఎవరు లేరు, ముక్కు సూటితనం పనిచేయదు. చాలా ముక్కు సూటితనం ఇలా పనిచేయదు, నిజం అనేది ఇలా పనిచేయదు కాదు. కానీ రేపు భవిష్యత్తులో నిజం వస్తుంది. నిజంతో బాలకృష్ణ గారు ఉంటారు, నిజంతో జీవిస్తారు, నిజాయితీగా బతుకుతారు కాబట్టి అని ఒంటరివాడు. కానీ ఇక్కడ ప్రజలందరూ బాలకృష్ణకు మద్దతుగానే ఉంటారు. అతను ఒక ఎమ్మెల్యే, హిందూపురంలో ఎమ్మెల్యే. ఇటుపోతే బస్సు తారకం ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ గారు. అది మనందరికీ తెలిసిన ముచ్చటనే. కానీ వీడు బొచ్చు నాగరాజు గారికి తెలియని ముచ్చట ఏంటంటే ఒంటరివాడు అయిపోయాడు బాలకృష్ణ అని అంటున్నాడు. ఒంటరితనం అనేది ఈ సోపతిగాళ్ళని వేసుకొని తిరుగుట్లా కాదు. ఒంటరితనం ప్రజాసేవ చేస్తున్నాడా లేదా, ప్రజల్లో ఉన్నాడా లేదా, ప్రజల్లో ఎంతవరకు ఉన్నాడు, ఎంత పేరు ఉంది బాలకృష్ణకు అనేది అది ముఖ్యం. అది గమనించుకోవాలా. తుప్పు బొచ్చు నాగరాజుగా ఇది గమనించాలి నువ్వు మొదలైతే. ఇలాంటి వీడియోలు చేసే ముందు బాలకృష్ణ అనేది ప్రజల మనిషి, ప్రజలు కోరుకొని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, బసవతారకమ్మ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి. ఇది నువ్వు మర్చిపోయి వీడియోలు చేయడం నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇది గమనించాలి. ఒంటరివాడు బాలకృష్ణ కాదు. ఇవాళ కాకపోతే రేపచ్చి ఆయన తోటి హీరోలు గెలవడం జరుగుతుంది తప్ప ఇవాళ ఏదో ఆయన ఫంక్షన్ చేసుకొని ఒక ఇండస్ట్రీలో పెద్దగా ఆటి పోవడం జరిగింది కావచ్చు. కానీ ఇలా బాలకృష్ణ గారు పిలిచినా కూడా వాళ్ళ రావడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు దాన్ని వేరే చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే బాలకృష్ణ రేంజ్ వేరే, బాలకృష్ణ వేరే ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి, ముక్కు సూటితనం కాబట్టి ఇలా ఒంటరి అయిపోయాడని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ బాలకృష్ణ ఒంటరివాడు కాదు, అందరివాడు. అది అందరికి తెలిసిందే. బాలకృష్ణ ఈజ్ అప్పుడైనా ఇప్పుడైనా నంబర్ 1. దీని మీద వీడియో చేయడం జరుగుతుంది. 2 రోజులలో వీడియో వస్తుంది. బాలకృష్ణ అప్పుడైనా ఇప్పుడైనా నంబర్ 1. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.